పాన్ ఇండియన్ సక్సెస్ కోసం దసరా లాంటి మూవీస్ తో మార్కెట్ ని ఎక్స్పెండ్ చేస్తూ హిట్ కోట్ లాంటి మూవీస్ తో యూనిక్ సినిమాని క్రియేట్ చేయడం మేబీ నాని అన్న గోల్ లా కనిపిస్తుంది. హే గైస్, వెల్కమ్ టు సినిమాటిక్ కాన్వర్సేషన్. వీడియో స్టార్ట్ చేద్దాం, కానీ చేసేలోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ చేసుకున్నారా? పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన నాని అన్న కెరీర్ ని ఒకసారి గమనించినట్లయితే రీసెంట్ ఇయర్స్ లో యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి హిట్ అనే ఒక సైకో థ్రిల్లర్ ఎలా ఉంటుందో అని చూపించేశాడు. మళ్ళీ ఇప్పుడు కోర్ట్ అంటే ఒక యూనిక్ స్టోరీని మనకు చూపించాడు. ఇదంతా చూస్తుంటే మన నాని అన్న ఒక సెపరేట్ ప్రొడక్షన్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది అందరికి. మీ అందరికి తెలిసిందేగా నాని అన్న జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి అష్టచమ్మ మూవీ ఒక నేచురల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు అని. అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఈగా, బలబల మగాడవా ఇలాంటి మూవీస్ తో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక నేచురల్ స్టార్ గా మన ముందు ఉన్నాడు. పాన్ ఇండియన్ సక్సెస్ కోసం దసరా లాంటి మూవీస్ తో మార్కెట్ ని ఎక్స్పెండ్ చేస్తూ హిట్ కోట్ లాంటి మూవీస్ తో యూనిక్ సినిమాని క్రియేట్ చేయడం మేబీ నాని అన్న గోల్ లా కనిపిస్తుంది. తను పడిన కష్టం ఇంకెవరూ పడకూడదని కొత్త కొత్త డైరెక్టర్స్ కు అవకాశం ఇస్తున్నాడు. దసరా లాంటి మాస్ మూవీతో శ్రీకాంత్ ఓదిలా గారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. హిట్ 1, 2 లాంటి ఇన్వెస్టిగేటివ్ సైకో థ్రిల్లర్ మూవీస్ తో శైలేష్ కొలన గారిని పరిచయం చేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో మన నాగశ్విన్ గారిని పరిచయం చేశాడు. ఇప్పుడు కోర్ట్ మూవీతో రామ్ జగదీష్ గారిని పరిచయం చేశాడు. ఇప్పుడు చెప్తున్న డైరెక్టర్స్ లో రీసెంట్ గా ఒక డైరెక్టర్ 1000 crores మూవీ కొట్టాడు. అలా ఒక 10 మంది డైరెక్టర్స్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రొడక్షన్ హౌస్ లో ఫ్రెష్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ తో ఓన్ ఇండస్ట్రీని ఎక్స్పెండ్ చేస్తున్నాడు. యూనిక్ కాన్సెప్ట్ తో తెలుగు మార్కెట్ లో న్యూ జోనర్స్ ని పుష్ చేస్తున్నాడు. సో అర్థమైందిగా గైస్ వీడియో దేని గురించి అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, ఎవడే సుబ్రహ్మణ్యం. వరుస ఫ్లాప్స్ తర్వాత ఒక సాలిడ్ హిట్ అందుకున్న మూవీ ఇది. మనందరికీ తెలిసిందాక నాగశ్విన్ ఒక విజనరీ డైరెక్టర్ అని. నాగశ్విన్ గారితో మూవీ చేయడం గొప్ప కాదు, కానీ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఒక హ్యూజ్ స్టోరీని ఓకే చేసి మూవీ చేయడం మాత్రం చాలా చాలా డేంజరస్ లొకేషన్స్ లో 35 మంది టీమ్ మెంబర్స్ తో అబౌవ్ సీ లెవెల్ మీద మూవీ చేయడం చాలా అంటే చాలా రిస్క్. వరుస ఫ్లాప్స్ ఉన్నా కూడా మూవీ ఎక్స్పీరియన్స్ కూడా లేని ఒక డెబ్యూ డైరెక్టర్ స్టోరీ ఓకే చేసి మూవీ చేయడం అంటే చాలా రిస్క్. అప్పుడు ఆ డైరెక్టర్ ని అలా పరిచయం చేయకపోతే ఇప్పుడు మనకి కలిగి ఉండేది కాదేమో. ఏదైనా మన నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ వేరు. నెంబర్ 2, నాని ప్రొడ్యూస్ చేసి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఆ మూవీ గురించి ఎవరిని అడిగినా ఒక యూనిక్ స్టోరీ అని అంటారు ఈ మూవీని. రీసెంట్ గా హనుమాన్ మూవీతో పాన్ ఇండియన్ మార్కెట్ ని ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నాని అన్న కాల్ చేసి ఇలాంటి ఒక యూనిక్ స్టోరీ ఉంటే నాకే ఫస్ట్ చెప్పు అని అన్నారు అంట ప్రశాంత్ వర్మతో. ఇక ప్రశాంత్ వర్మ ఒక యూనివర్స్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద స్టార్స్ తో మూవీస్ చేస్తున్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ నాని అన్నదే. నెంబర్ 3, దసరా. తన కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీతో ఒక మాస్ మూవీ తీయాలి అంటే ఎవరికైనా గట్స్ ఉండాలి. అసలు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేని డైరెక్టర్ తో మాస్ మూవీ తీయాలి అంటే, అది కూడా హై బడ్జెట్ పెట్టి తీయాలి అంటే ఎవరికైనా రిస్క్ అనే అనిపిస్తుంది అది. బట్ నాని అన్న జస్ట్ స్టోరీ విని ఒప్పేసుకున్నాడు అంట నేను ఈ మూవీ చేస్తా అని. బట్ స్టోరీ విన్నాక స్టోరీ బాగుంది, ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసేద్దామని కూడా అనుకోలేదు మన నాని అన్న. శ్రీకాంత్ గారు మూవీ ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, మూవీని ఎలా ఆడియన్స్ కి చూపిస్తాడు అని మూవీలోని చిన్న ఎమోషనల్ సీన్ ని డెమో షూట్ చేసుకొని రమ్మని చెప్పాడు నాని అన్న. అది చూసాక పద దసరా మూవీ చేద్దాం అని స్టార్ట్ చేసేసారు మూవీ. ఆ ఒక్క మూవీతోనే ఇలాంటి మూవీస్ తీయడం శ్రీకాంత్ క్యాపబిలిటీ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్యారడైస్ అంటూ గ్లింప్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో అరాచకం పుట్టిస్తున్నారు. ఇంకా నెంబర్ 4, హైనానా. దసరా లాంటి ఒక మాస్ మూవీ తర్వాత హైనానా లాంటి ఒక క్లాస్ మూవీ తీస్తున్నాడు అని తెలిసాక షాక్ అయ్యాం. ఏంటి ఏం చెప్పి ఒప్పించాడు ఆ డైరెక్టర్ నాని అన్నకి అని అనుకున్నాం. అది ఆ డైరెక్టర్ కూడా నాని అన్నని స్టేజ్ మీద అడిగారు, ఎందుకు ఒప్పుకున్నారు సార్ ఈ స్టోరీని మీరు అని. దట్ ఈస్ నానీస్ గట్ ఫీల్. అతను చెప్పిన మనిషిని స్టోరీని నమ్మితే ఇంకే డౌట్ లేకుండా ముందుకు వెళ్ళిపోతాడు. హైనానా మూవీలోని ఆ నెరేటివ్ ని, ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మూవీలోని ఆ డైనమిక్స్ ని ఒక బ్యూటిఫుల్ మెమరీగా హ్యాండిల్ చేస్తాడు అని ఎలా నమ్మాడు. అది కూడా ఒక మాస్ మూవీ తర్వాత ఒక క్లాస్ మూవీ తీస్తున్నా సక్సెస్ వస్తుందా రాదా అన్న భయం కూడా లేకుండా ఎలా ఓకే చేసేసాడు స్టోరీని. దట్ ఈస్ నానీస్ గట్ ఫీలింగ్.
అండ్ నెంబర్ 5 హిట్ 1-2. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే మన టీఐ5కి ఇప్పుడు గుర్తొచ్చే మూవీస్ హిట్ 1-2. ఈ మూవీ స్టోరీను శైలేష్ గారు నాని అన్నకి చెప్పగానే నేను నిన్ను డైరెక్టర్ గా లాంచ్ చేస్తాను అని ప్రొడ్యూస్ చేసి బిగ్ హిట్ అందుకున్నారు ఇద్దరు. శైలేష్ గారు కూడా ఫస్ట్ మూవీతోనే తన నరేషన్ ఏంటో చూపించుకున్నారు. ఏ మూవీ ఎక్స్పీరియన్స్ లేకుండా మూవీలోనే క్యారెక్టర్స్ ని అండ్ స్క్రీన్ ప్లే ని మేనేజ్ చేయడం చాలా కష్టం. శైలేష్ గారు దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు. తనకి డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చిన నాని అన్నతోనే ఇప్పుడు హిట్ 3ని తీస్తున్నారు. టీజర్ తోనే తన స్ట్రెంగ్త్ ఎంతో అని చూపించుకున్నారు ఇద్దరు. టీజర్ లో వైలెన్స్ మాత్రం అరాచకం అంతే. నెక్స్ట్ నెంబర్ 6 నిన్ను కోరి. ఒక డెబ్యూ డైరెక్టర్ తో ఒక లవ్ డ్రామా మూవీ తీసి హిట్ కొట్టడం చాలా కష్టం. శివ నిర్వహణ గారి రైటింగ్, డీప్ ఎమోషన్స్, క్యారెక్టర్ అండ్ ఫ్యామిలీ వాల్యూ వీటన్నింటినీ కలిపి ఒక మూవీ తీసి దానిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడం చాలా అంటే చాలా కష్టం. ఎస్పెషల్లీ నిన్ను కోరి క్లైమాక్స్. ఇప్పటికీ కూడా ఆ క్లైమాక్స్ చూస్తే నాకు వయసులో నుంచి వాటర్ ఆగదు అసలు. అంతలా మూవీకి కనెక్ట్ అవ్వడానికి కారణం నాని అన్న యాక్టింగ్ అండ్ శివ నిర్వహణ గారి డైరెక్షన్. వీళ్ళని మాత్రమే కాకుండా మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ తో తన సిస్టర్ దీప్తిని కూడా డైరెక్టర్ గా లాంచ్ చేశారు. ఇది అంత ఓవర్ గా ఏం బాగోదు, కానీ మూవీ ఎండ్ అయ్యే లోపు ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫైనల్ గా కోడ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ నచ్చకపోతే ఇంకా 2 months లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరు చూడొద్దు అని చెప్పేశారు నాని గారు. 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? అంతలా ఈ మూవీని నమ్మాడు కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ మూవీ. మూవీలో క్యారెక్టర్స్ ని, ఆ ఎమోషన్స్ ని, ఆ లవ్ ట్రాక్ ని, ఆ స్క్రీన్ ప్లే ని అంత బాగా చూపించడం ఒక ఫ్రెష్ డైరెక్టర్ కి చాలా అంటే చాలా కష్టం. ఆల్రెడీ ఆడియన్స్ ఒక సీరియస్ డ్రామాని చూద్దామని వచ్చి కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఆ వరల్డ్ లోకి తీసుకుని వెళ్ళడం, ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఆ కోర్ట్ రూమ్ ఫైట్ స్టార్ట్ అయ్యే వరకు ఆడియన్స్ ని ఆ సీట్ లో కూర్చోబెట్టడానికి ట్రై చెయ్యాలి. ఇంకా మూవీ మ్యాటర్ లోకి వస్తే ఒక సెన్సిటివ్ కేస్ నుంచి హీరో ఒక పిల్లాడిని ఎలా బయటకు తీసుకువస్తాడు అన్నది స్టోరీ. మూవీలో క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. రామ్ జగదీశ్వర్ మెయిన్ గా మంగపతి గారి క్యారెక్టర్ కి పిచ్చి ఫ్యాన్ అయిపోయాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ కూడా ఇలాంటి మూవీస్ తీయడానికి తడబడతారు. బట్ ఎలాంటి ఒక మూవీ ఎక్స్పీరియన్స్ కూడా లేని డైరెక్టర్తో ఇలాంటి మూవీని ప్రొడ్యూస్ చేయడం చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. బట్ నాని ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆర్ యాక్ట్ చేస్తున్నాడు అని ఆ మూవీకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఆడియన్స్కి అంత నమ్మకం వచ్చేలా చేస్తున్నాడు నాని అన్న తన మీద. దట్ ఈస్ నానీస్ ప్రొడక్ట్. నాని అన్న ఒకరిని నమ్మి మూవీ చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్న హోప్ ఆడియన్స్ లో బాగా నాటుకుపోయింది. ఇఫ్ ఒకవేళ నాని అన్న చేసిన మూవీ ఫ్లాప్ అయినా కూడా అది ఆడియన్స్ కి ఎంతో నచ్చిన మూవీనే అవుతుంది, కానీ నచ్చిన మూవీ అంటూ ఉండదు. అండ్ నాని అన్న ఫ్యూచర్ లో ఒక మూవీ తీస్తున్నాడు అంటే అది కంటెంట్ ఉన్న మూవీనే అవుతుంది, కానీ కంటెంట్ లేని మూవీ అవ్వదు. అంత నమ్మకం అన్న నీ మీద మాకు. దట్ ఈస్ నానీస్ బ్రాండ్, దట్ ఈస్ నానీస్ ప్రొడక్ట్ అనేలా చేసుకున్నావు. ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ అండ్ యాక్ట్ చేస్తూ ఉండండి. ఓకే గాయ్స్, ఇది ఇవాల్టి వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం బిగులు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.